న చ మాం తాని కర్మాణి నిబధనంతి ధనంజయ ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు. బంగారం బాగా మకిలిపట్టి రాగి మొదలైన లోహాలతో కలిసి కల్తీగా తయారవుతుంది. ఆ కల్తీ బంగారంతోనే రకరకాల ఆభరణాలు తయారు చేస్తారు. ఎప్పుడైతే ఆ కల్తీ బంగారాన్ని నిప్పులో వేసి కాల్చి ఆ బంగారంలో ఉన్న మురికిని ఇతర లోహాలను కరిగించి తీసివేస్తారో అప్పుడు స్వచ్ఛమైన బంగారం తయారవుతుంది. అంటే ఈ మురికి అంతా స్వచ్ఛమైన బంగారానికి అంటుకోలేదు, మనం అంటించిన మురికి మనమే తొలగించాలి. పరమాత్మ, ఆత్మ, జీవాత్మ మూడు ఒకటే. ప్రాపంచిక విషయాలు, విషయ వాంఛలతో కూడిన కర్మలు, వాటి ఫలితాలు, వాసనలు అనే మురికితో, సత్వరజస్తమో గుణాలనే ఇతర లోహాలతో కూడిన బంగారం జీవాత్మ అయితే ఆ మురికి, ఆ లోహం అంతా కరిగిన తర్వాత మిగిలే స్వచ్ఛమైన బంగారమే ఆత్మస్వరూపం. అప్పుడు పరిశుద్ధమైన ఆత్మ పరమాత్మలో లీనం కావడానికి అర్హత కలిగి ఉంటుంది. అదే ముక్తి, అదే మోక్షం, అదే పరమపదం.